ప్రోమో రివ్యూకి వచ్చేసరికి ఈ రోజు ప్రోమోలో మెయిన్ థింగ్ మొత్తం నామినేషన్ పైన బేస్ అయి ఉంది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి సోనియా బేబక్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. సోనియా మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే నిన్న కుక్కర్ విషయంలో ఏదైతే జరిగిందో ఆ పాయింట్ పైన బేబక్ ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసింది కాబట్టి ఆ పాయింట్ పైన బేబక్ నేను నామినేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే బేబక్ దంతా ఏమన్నదంటే లేదు కుక్కర్లో ఇష్యూ ఉంది, కుక్కర్లో సమ్ ప్రాబ్లం ఉండడం వల్ల అది కుక్ అవ్వకపోవడం వల్ల నేను అలాగొచ్చి పక్కన కూర్చున్నాను. అంటే నువ్వు అలా ఎలా కూర్చుంటావు, కుక్కర్ లేదని ఇష్యూ ఉంటే అది నువ్వు అది చూసుకోవాలి తప్ప అక్కడికి వచ్చి రిలాక్స్ అయితే నీ ఫుడ్ లేట్ అవుతుంది, దానివల్ల మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా అన్న పాయింట్ పైన రైజ్ అవుతుంది. ఈవెన్ బేబక్క తన పాయింట్ కూడా కంప్లీట్ చేయడం సోనియా. ఈవెన్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినా సరే దాన్ని ఒప్పుకోకుండా పాయింట్ రైజ్ చేయడం జరిగింది. బట్ ఒకటైతే స్ట్రాంగ్, సోనీ ఈజ్ వెరీ డామినేటింగ్ క్యారెక్టర్. తను ఏది అనుకుంటే అదే జరగాలి, లేకపోతే తను ఏ మాట అనుకుంటే అదే జరగాలి అన్నట్టయితే ఉంటుంది. అయితే సెకండ్ నామినేషన్కి వచ్చేసరికి భాష అండ్ మణికంఠ గురించి ఆల్రెడీ ప్రోమో 1లో మాట్లాడుకున్నాం, రివ్యూ 1లో మాట్లాడుకున్నాం, రివ్యూ 2లో మాట్లాడుకున్నాం. తను ఏంటంటే ఒక పాయింట్ పట్టుకుంటూ అలా లాక్కుంటూ వస్తుండో అదే విధంగా ఈ రోజు ఏంటంటే భాషా గారిని అతను నామినేట్ చేయడం జరిగింది. ఏమంటారంటే భాషా గారిని ఏమంటారంటే కట్టేసిన కుక్కలాగా మరగడానికి నేను ఇక్కడికి రాలేదన్న పాయింట్ రైజ్ చేసి లోపలిగా డిబేట్ ఏం జరిగిందనేది మనకు తెలియదు. బట్ అదే పాయింట్ మీద రైజ్ చేశారు. భాషా గారు అయితే దానికి డిఫెండ్ అయ్యారు. లైక్ మీరు నన్ను ఎలా అంటారు, నేను ఒప్పుకోవట్లేదు అన్న పాయింట్ తో స్టార్ట్ చేశారు. అండ్ థర్డ్ నామినేషన్ వచ్చేసరికి సోనియా అండ్ ప్రేరణ. పాయింట్ అయితే బయటికి రాలేదు, బట్ దెర్ ఇస్ అ డిబేట్, వాళ్ళిద్దరి పైన డిబేట్ అయితే జరుగుతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ సోనియా ఈస్ బిహేవింగ్ లైక్ ఎ వెరీ డామినేట్ క్యారెక్టర్. నేను ఏదనుకుంటే జరగాలి. లైక్ సింపుల్ గా చెప్పాలంటే ప్రతి పూటకు ఒక గొడవ ఉండాలి, ప్రతి పూటకు ఒకరితో గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒక పాయింట్ పైన రైజ్ చేయాలి. నేను ఆల్రెడీ రివ్యూ 2లో మనం మాట్లాడుకుంది ఏంటంటే గేమ్ పాయింట్ లో తను నబిల్ కి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసింది. అండ్ అది ప్రాపర్ కూడా. నబిల్ నిన్న చాలా బాగా ఆడాడు, తను సపోర్ట్ ఇచ్చింది, అది ఓకే. బట్ దానికి ముందు 2 గొడవలు కూడా ఉన్నాయి. అండ్ ప్రోమోలో కూడా ఆల్రెడీ 2 నామినేషన్స్ లో కూడా ఇష్యూస్ అయినాయి. చాలా రెగ్యులర్ గా ఏమంటారు పాయింట్స్ అనేది రైజ్ చేయడం జరిగింది.